హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనసేన అనే సెట్ అవుతుందా లేదా అనేది నాకు ప్రతిసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ జెండా కూలీలాగా జెండాలు పట్టుకొని ఉంటారు, కానీ జన సైనికులుగా జనానికి అండగా ఎప్పుడు నిలబడ్డ దాఖలాలు అయితే నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఆడవారిని దారుణాతి దారుణంగా హింసించే వ్యక్తులు, మోసం చేసే వ్యక్తులు, రోడ్డు పక్కన చివరికి టీ కొట్లని, పానీపూరి బండీలను కూడా కమిషన్లు కలెక్ట్ చేసే ఏజెంట్లుగా వీళ్ళు మారిపోతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని జన సైనికులు అనకూడదు, జన కుక్కలు అనాలి. జనాన్ని కాల్చుకు తినే కుక్కలు అనాలి. స్టేట్మెంట్ కరెక్టే. ఇప్పుడు అందరినీ కాదు, ఎవడైతే ఇటువంటి దరిద్రాలకు పాల్పడుతున్నాడో జనసేన పార్టీ పేరు చెప్పుకుని వాళ్ళ గురించి నేను మాట్లాడు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తిరుపతి వార్డ్ నెంబర్ 42లో రమేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తిరుపతి ఫుట్పాత్ మీద ఎవరైతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ పైనకి వెళ్ళి అమ్మ నా బూతులు తిట్టిన వీడియో గతంలో మనం చూసాం. ఆయన జనసైనికుడే, జనసేన పేరు చెప్తాడు ఆయన కూడా దొరగారు. అదేవిధంగా సేమ్ తిరుపతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక లక్ష్మి అనే మహిళని దారుణంగా మోసం చేశాడు. వాడి పేరు కిరణ్ రాయల్ ఏదో ఉంటది. రాయల్ అనే మాటకే దరిద్రాన్ని చేకూర్చాడు. ఆ అమ్మాయిని అనేక విధాలుగా టార్చర్ చేసి అమ్మ నా బూతులు తిట్టి చంపేస్తా, చంపి 40 రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తా అంటూ ఆ అమ్మాయిని వేధించడం అంతా ఇంత. వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ కూడా టార్చర్ చేశాడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి. ఇటువంటి దరిద్రుల్ని జన సైనికులని ఎందుకన్నాం మనం? వీళ్ళు జన సైనికుల, జనపక్షకుల? ఆడవారిని మోసం చేసే వాళ్ళు జన సైనికులని ఎందుకంటాం? అదేవిధంగా ఇప్పుడు ఇంకో కేసు, ఇలా చాలా కేసులు ఉన్నాయి. మనం చూసాం, ఏలూరులో బట్టలు ఇప్పించి డ్యాన్స్ చేశారు జన సైనికుల వాళ్ళు. అమ్మాయిలతో బట్టలు ఇప్పించి డ్యాన్స్ చేసిన జన సైనికుల్ని ఏ చెప్పుతో కొట్టాలి? ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా మీకు? ఇప్పుడు డబ్బుల విషయంలో మహిళలను వేధిస్తున్న జన సైనికుడు అండి. ఇటు జన సైనికుడు ఏందమ్మా? కుక్క అయితే ఇట్లాంటి కుక్కల్ని మీరు ఎందుకు జన సైనికులు అని చెప్తున్నారు? జనసేన నేత అండ. మరి వేధింపులు తాళలేక మహిళా కమిషన్ కు బాధిత మహిళ ఫిర్యాదు. లక్ష్మి గారు కూడా ఫిర్యాదు చేసింది, చాలా పోరాడింది. కానీ ఆవిడ్ని ఎక్కడో వేరే స్టేట్ లో పోలీసుని పిలిపించి మరి అరెస్ట్ చేయించారు. అంత జన సైనికులకి అసలు కూటమి ప్రభుత్వం అంత అండగా ఉంటది, పవన్ కళ్యాణ్ అంత సపోర్ట్ చేస్తారని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇటువంటి దారుణాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని. ఒక సెటిల్మెంట్ విషయంలో 14 లక్షలు తీసుకుని రాజీ చేయకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా గురజాల నియోజకవర్గం జనసేన పార్టీకి సమన్వయకర్త కటకం అంకారావు వేధిస్తున్నాడని బాధిత మహిళ ప్రమిళ ఆరోపణ. సిగ్గులేదరా నీకు? ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం మీరు అంతా అంతేనా? బ్యాచ్ అంతా అంతేనా? మీరు ఆడవాళ్ళని వేధించడం, ఆడవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆడవాళ్ళని సెక్షువల్ గా వాడుకోవడం, ఏమనంటే పెన్ డ్రైవ్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మా దగ్గర, మూసుకొని కూర్చోవడం, పవన్ కళ్యాణ్ నిలవంత అంటూ ఉంటారు. ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో మాకు కూడా చెప్పండి అయ్యా, మేము కూడా ఆడుకుంటాం. సో ఆవిడ మహిళా కమిషన్ దగ్గరికి కంప్లైంట్ చేసింది. ఆమె ఫోన్ ట్యాప్ చేశాడంట, ఏదో ఓటీపీ తీసుకుని అల్లాడిస్తున్నాడంట. ఒకసారి ఆవిడ మాటలోనే వినండి. నా పేరు ప్రవీణ, నేను దుర్గి నుంచి రావడం జరిగింది. ఇక్కడ మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషనర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. కటకం అంకారావు నా దగ్గర నుంచి 14,50,000 డబ్బులు తీసుకోవడమే కాకుండా నేను వారం నుంచి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన దగ్గర నా మీద ఇంకొక రివర్స్ కేసు వేయడం జరిగింది గురజాల ఆఫీస్లో. మళ్ళీనేమో 13వ తారీఖున 5:30 నుంచి సాయంత్రం అతను నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. వేరే ఆడవాళ్ళతో ఫోన్ చేపించి ఓటీపీ తీసుకున్నాడు, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. ఆడమనిషితో ఫోన్ చేపించి సచివాలయం అని చెప్పేసి ఓటీపీ చెప్పించుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు నేను ఫోన్ చేస్తే అది సచివాలయం కాదు, కారంపూడి రైతు భరోసా అని చెప్పారు. కానీ నేను దుర్గి సచివాలయం చేయాలి, నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేపించి నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. అతను ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో ఏంటో, నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి అతను ఒక ఫోన్ కాకుండా ఇప్పుడు నేను 2 ఫోన్ చేస్తుంటే 2వ ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు. నేను ఎవరితో మాట్లాడింది కూడా అన్ని అతనికి మరి ఎట్లా ప్రూఫ్లు తీస్తున్నాడు, ఎవరి హస్తం లేనిది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి, ఇవన్నీ ఎలా చేస్తున్నాడు, ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయంటే. ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా అతను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా కాదు కదా అతను. అవన్నీ తీసుకొని నా ప్రూఫ్లు పెట్టుకొని 3 రోజుల నుంచి ఈ రకంగా చేస్తున్నాడు నన్ను. అందుకని ఇతని మీద నేను మహిళా కమిషనర్ గారికి చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అతను నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో కొంచెం పద్ధతులు మార్చుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది ఆడవాళ్ళ పట్లని నేను హెచ్చరిక చేస్తున్నాను. విన్నారు కదా, వీళ్ళు జన సైనికులు.
మనం వాళ్ళ సైనికుల పక్కన బ్రతికే ఆఫ్టర్ ఆల్ మనుషులు. మనల్ని పీకి తినే దరిద్రపు నాయాలుగాళ్ళు వీళ్ళంతా. ఆ! ఆ మహిళా కమిషన్‌కి వెళ్ళి ఈవిడ, కోర్టుకెళ్ళి లక్ష్మి గారు, ఇంకా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ పాపం వాళ్ళ బ్రతుకులు దుర్భరం. ఇన్ని జరుగుతున్నా చూసి చూడనట్టుగా ఉండే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ! ఆ! అదేం లేదు భయ్యా. చిన్నగా బూతు మాట్లాడుకున్నా మనసులో. అది ఇంటే యూట్యూబ్ వాడు వీడియో తీసేస్తాడు. అందుకు అంతకుమించి ఏమి లేదు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి చెత్త సైనికుల్ని తుక్కు రేగ కొట్టండి. అర్థమైందా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.